మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. లగచర్ల ఫార్మా బాధితులు న్యాయం కోరుతూ ఢిల్లీ బాట పట్టారు. జాతీయ మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్, అలాగే ఎస్టీ కమిషన్లను కూడా కలిసి వాళ్ళు ఫిర్యాదు చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్కు వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అరాచకాలు, హింస పైన ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రభుత్వం, పోలీసులు అరాచకాలు చేశారని, గిరిజన మహిళలపై దాడులు కూడా చేశారని, అక్రమ అరెస్టులకు పాల్పడ్డారని కూడా వివరించనున్నట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ ఆదేశాల మేరకు లగచర్ల బాధితుల సమస్యలపై పోరాడేందుకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ మాలోతు కవిత సైతం ఢిల్లీ వెళ్తున్నారు. ఇక కేటీఆర్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రైట్, ఇక బీఆర్ఎస్ శ్రేణుల కార్యాచరణపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి. సో ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు ఢిల్లీ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మానవ హక్కుల కమిషన్ అవ్వచ్చు, ఎస్టీ కమిషన్ అవ్వచ్చు, వీళ్ళందరినీ కలిసే ప్రయత్నం చేస్తున్నారు. సో లగచర్ల బాధితుల గోడ్ ఏదైతే ఉందో అది ఢిల్లీకి వినిపించే ప్రయత్నం ఏ మేరకు అక్కడ ఉన్నాయి ఏర్పాట్లు? అప్డేట్స్ ఏంటి మీ దగ్గర ఉన్నవి? లగచర్ల ఫార్మా బాధితుల సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. అందులో భాగంగా లగచర్ల ఫార్మా బాధితులతో ఈరోజు 4 కమిషన్లకు ఫిర్యాదు చేయించనున్నారు. మహిళా కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, అలాగే మానవ హక్కుల కమిషన్. ఈ 4 కమిషన్లకు రాష్ట్ర ప్రభుత్వం తీరుపైన ఫిర్యాదు చేయబోతున్నారు. ఇటీవల లగచర్లలో నిర్వహించినటువంటి సమావేశంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా కమిషన్ల దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. ఎవరైతే ఫార్మా బాధితులు ఉన్నారో ఆ రైతులందరూ కూడా తాము ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా కంపెనీకి భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నప్పటికీ వారి నుంచి బలవంతంగా భూములు లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా జరిగినటువంటి గొడవలో చాలామందికి ఇటు గాయాలయ్యాయి. సో ఈ నేపథ్యంలో కలెక్టర్ పైన జరిగినటువంటి దాడి అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం లగచర్లలో ఉన్నటువంటి ఎవరైతే ఆ సమావేశంలో దాడికి పాల్పడ్డ వారిని చాలామందిని అరెస్ట్ చేసింది. సో ఈ అరెస్టులో చాలామంది అమాయకులు హింసకు గురవుతున్నారు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా బీఆర్ఎస్ ప్రస్తావిస్తుంది. సో ఈ అంశాన్ని ఈ 4 కమిషన్ల దృష్టికి తీసుకెళ్లడం ద్వారా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాన్ని జాతీయ దృష్టికి తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఒక ప్రజెంటేషన్ కూడా ఏర్పాటు చేశారు. సో లగచర్ల ఫార్మా బాధితులు చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. అక్కడ పెట్టేటువంటి ఫార్మా కంపెనీల వల్ల చాలామంది అక్కడ ఎస్టీలు ఉన్నారు, లంబాడీస్ ఉన్నారు. వారందరూ కూడా ఓపెన్గా చెప్తున్నారు తమకు ఫార్మా కంపెనీ అవసరం లేదు, తమ భూములు తమకు ఉంచాలి, తమ భూములను లాక్కోవద్దని వారంతా విజ్ఞప్తి చేస్తున్నటువంటి విషయాలన్నిటిని కూడా జాతీయ మీడియాకు దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. అయినప్పటికీ రైతులు తమ భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేనప్పటికీ బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కలెక్టర్ను పంపించి ఇతర అధికారులను పంపించి వారి భూములను లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తోంది అనేటువంటి విషయాన్ని వివరించబోతున్నారు హరి. అయితే ఈ దాడుల వెనక ఎవరి పేర్లు అయితే ప్రస్తావిస్తున్నారో, ఎవరి ప్రమేయం ఉందంటూ ఆరోపిస్తున్నారో కేటీఆర్ అవ్వచ్చు, వీళ్ళే ప్రధానంగా ఇప్పుడు ఢిల్లీలో ఈ ప్రెస్ మీట్ పెట్టడాన్ని ఏ రకంగా చూడాలి? పరస్పరం విరుద్ధంగా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ దీని వెనక ఉన్నది కేటీఆరే అంటూ ఒకవైపు ఆరోపిస్తున్న పరిస్థితి కదా. ఎలా చూస్తోంది బీఆర్ఎస్ దీనిపై? ఇది లగచర్ల బాధితుల సమస్య ఒకటైతే దీనిపైన అధికార విపక్ష పార్టీలు కూడా మాటల యుద్ధానికి తెరతీశాయి. ఒకవైపు దీనిపైన ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కుట్రపూరితంగా దీని వెనకాల కేటీఆర్ అలాగే పట్నం నరేందర్ రెడ్డి వీరిద్దరూ కలిసి అక్కడ ఉన్నటువంటి వారిని ప్రేరేపించి కలెక్టర్పై దాడి చేయించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అయితే బీజేపీ మాత్రం ఇందులో కలెక్టర్పై దాడిని ఖండిస్తూనే ఫార్మా బాధితుల సమస్యను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, దాని కారణంగానే ఈ సమస్య తలెత్తింది కాబట్టి ఫార్మా బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామస్తులు ఉన్నారో వారు చెప్తున్నటువంటి విషయాలన్నీ విని వాటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి. ఫార్మా కంపెనీకి తాము భూములు ఇచ్చేటువంటి ప్రసక్తి లేదని అక్కడ గ్రామస్తులు చెప్తున్నప్పుడు ఎందుకు దానిపైన బలవంతం చేస్తున్నారని బీజేపీ ప్రశ్నిస్తుంది. సో అధికార విపక్ష సభ్యులందరూ కూడా దీనిపైన ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఓకే వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.